రీసెంట్గా నన్ను అందరూ అడుగుతున్నారు మీరు ఏ షాంపూ వాడతారు ఏంటి అని. ఇది మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అని చెప్పాలి. సో ఈ రోజు ప్రిపేర్ చేసేద్దాం. కొన్ని ఇలా కుంకుడుకాయలు తీసుకొని సీడ్స్ సెపరేట్ చేసేయాలి. మీ క్వాంటిటీని తగ్గట్టు మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేను 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుని ఇప్పుడు మందారాకులు అండ్ మందార పువ్వులు అండ్ 1 స్పూన్ మెంతులు 5 to 10 minutes ఇలా బాయిల్ చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు కుంకుడుకాయలు వాడితే హెయిర్ డ్రై అయిపోతుందని. అప్పుడు మీరు అందులో షిక్కకాయ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి షాంపూ రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే మనం ఇవన్నీ వేసాం కదా, అవి కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట. చూడండి మందారం ఎలా కలర్ చేంజ్ అయిందో. అంతే, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత కంప్లీట్ గా కూల్ అవనివ్వండి. ఇది మంచిగా కూల్ అయిన తర్వాత ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫోమ్ వస్తుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా వాటర్ లోకి వెళ్తాయి అనమాట. సో అందరూ ఏమనుకుంటారంటే నేచురల్ షాంపూ ప్రిపేర్ చేస్తే నొరగ రాదు అనుకుంటారు. చూడండి ఎంత నొరగ వచ్చిందో. ఈ షాంపూ ఓన్లీ 2 to 3 days మాత్రమే ఉంటుంది. మీకు ఇంకే ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే నేను ఇంకో వీడియోలో చెప్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.